ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ముందుగా మా వీక్షకులందరికీ శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. వేప పువ్వు, బెల్లం, పుట్నాల పప్పు, అరటిపండు, మామిడికాయ, పచ్చిమిర్చి, చింతపండు, కొబ్బరికాయ. కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం ఏంటో చూద్దాం. మామిడికాయ, కొబ్బరికాయ, పచ్చిమిర్చి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని తురిమి సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే చింతపండుని రసంలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా, ఆ రసాన్ని ఒక గిన్నెలో పోసుకుందాం. దాంట్లో ఒక అరటిపండును ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. అందులో బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు వీటిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వేప కొమ్మను తీసుకొని అందులో నుండి వేప పువ్వుని మాత్రమే తీసుకొని ఒక్కొక్కటిగా ఈ రసంలో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. చూశారు కదా, షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి మనం తయారు చేసుకున్నాం. ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే చెట్టు వేప చెట్టు. అటువంటి వేప చెట్టు వసంత ఋతువు వస్తుందనగానే పువ్వు పూస్తుంది. ఆ వేప పువ్వులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. అందుకే ఆ వేప పువ్వుని నీటిలో కలుపుతారు. నీటిలోనే ఎందుకు కలపాలంటే మంచినీరు అమృతంతో సమానం గనుక. అలా తయారు చేసిన వేపపువ్వు పచ్చడిని ఈశ్వరునికి నివేదన చేసి తర్వాత మనం తీసుకుంటే ఆ సంవత్సర కాలమంతా ప్రశాంతంగా జీవించగలుగుతామనేది ఈ ఉగాది పచ్చడి యొక్క పరమార్థం. మరొకసారి ప్రేక్షకులందరికీ ఫుడ్ రౌండప్ తరపున ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.